ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 32వ మంగళవారము. అగ్నులకు వారు చనిపోయినట్లు కనిపించిరి, కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము నుండి 3వ అధ్యాయము 9వ వచనం వరకు. సొలొమోను పలుకులు: దేవుడు నరుని నశింపని వానిగా చేసెను, అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కాని పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచపక్షమును అవలంబించువారు చావును చవితూతురు. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారేనాడు వ్యధలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి. తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలె మన నుండి దూరమవుట వారికి నాశనమును కొని తెచ్చును. కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టినను అమరత్వము పొందదమను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభువు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహనబలి అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండు గడ్డిని కాల్చు రవ్వల వలె మండుచుందురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరతము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మిన వారికి ఆయన సత్యము తెలియను. ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు. ఆయన తానెన్నుకున్న వారికి కరుణ వరప్రసాదము దయచేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు. అప్పుడే పొలము దున్ని ఇంటికి వచ్చిన లేక గొర్రెల మందుని మేపి ఇంటికి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనా వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పునా? అట్లుగాక యజమాని అతనితో, వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనము ముగియు వరకు వడ్డన చేయుచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును గదా. తన ఆజ్ఞను శిరసా వహించిన సేవకునికి యజమాని కృతజ్ఞత తెలుపడు గదా. అట్లే మీరు మీ బాధ్యతలను నిర్వహించిన మీదట, మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమును నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.